విగ్రహానికి కళ్ళు లేవు. నోరు లేదు. అందరికీ నమస్కారం. ధర్మ సంవాదం యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. ఈ రోజుల్లో కొంతమంది ఇలా అంటున్నారు, విగ్రహానికి కళ్ళు లేవు, నోరు లేదు, అందులో దేవుడు లేడు. ఇలాంటి మాటలు వినగానే చాలామంది హిందువులకు కోపం వస్తుంది, రావాలి కూడా. కోపం పక్కన పెట్టి జ్ఞానం, శాస్త్రం, తర్కం, చరిత్ర ఆధారంగా వాళ్ళకి ఇప్పుడు సమాధానం ఇద్దాం. విగ్రహారాధన మూఢనమ్మకమా, గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రమా? ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఒక విషయం అర్థం చేసుకోవాలి. హిందూ మతం ఎప్పుడు రాయే దేవుడు అని చెప్పలేదు. రాతిలో కూడా దేవుణ్ణి దర్శించవచ్చు అని చెప్తుంది. ఉపనిషత్తులు ఇలా చెప్తున్నాయి, సర్వం కల్విదం బ్రహ్మ, ఈ సృష్టి అంతా బ్రహ్మమే అని. ఇంకొకటి, ఈశావాస్యమిదం సర్వం, ఈ జగత్తంతా కూడా ఈశ్వరమయం అని చెప్తూ ఉన్నాయి. హిందూ ఏమంటాడు, దేవుడు విగ్రహంలో మాత్రమే ఉన్నాడు అని అండు. దేవుడు అంతటా ఉన్నాడు, విగ్రహంలో కూడా ఉన్నాడు అని చెప్పి అంటారు. ఇప్పుడు ఒక ప్రశ్న, దేవుడు సర్వవ్యాపి, సర్వ సృష్టికర్త అని అందరూ అంటారు కదా. దేవుడైనా ఎక్కడైనా ఉండగలడా? ఉంటే రాయిలో ఎందుకు ఉండకూడదు? చెట్టులో ఉండగలడా? ఉండగలడు. మనిషిలో ఉండగలడా? ఉండగలడు. సృష్టిలో ప్రతి చోట ఉండగలడా? ఉండగలడు. అయితే విగ్రహంలో మాత్రమే ఉండడని చెప్పటం దేవుని శక్తిని తగ్గించటం కాదా? ఇప్పుడు నేను మీకు ఒక చరిత్రలో జరిగిన సంఘటన గురించి చెప్తాను. స్వామి వివేకానందుల వారు మైసూరు మహారాజును కలిసిన సందర్భం గురించి అనేక జీవిత చరిత్రలో ఒక ప్రసిద్ధ కథ చెప్పబడుతుంది. ఒకరోజు రాజ్యసభలో విగ్రహారాధన గురించి చర్చ వచ్చింది. రాజు విగ్రహారాధనను విమర్శించారు. అప్పుడు స్వామి వివేకానందుల వారు మహారాజు ఫోటోని తీసుకురమ్మని చెప్పారు. రాజు ఫోటో భటుడు తీసుకొని వచ్చాడు. సభలో ఉన్న ఇంకొక భటుడిని పిలిచి, ఈ ఫోటో మీద ఉమ్ము వేయండి అని చెప్పి భటుడికి చెప్పాడు. భటుడు ఆశ్చర్యపోయాడు, స్వామీజీ, ఇది మా మహారాజు గారి ఫోటో, నేను ఉమ్ము వేయలేను అని అన్నాడు. వివేకానందుల వారు చిరునవ్వు నవ్వి ఇలా అడిగారు, ఇది నిజంగా మహారాజేనా లేక మహారాజు చిత్రపటమా అని. అప్పుడు భటుడు, ఇది చిత్రపటం మాత్రమే అని సమాధానం చెప్పాడు. అయితే ఉమ్మి వేయి అని అన్నాడు వివేకానందుడు. అప్పుడు ఆ భటుడు వెనక్కి తగ్గి ఇలా అన్నాడు, అది చిత్రపటం మాత్రమే కాదు, అది రాజును గుర్తు చేసే ప్రతీక అని అన్నాడు. అప్పుడు స్వామి వివేకానంద, హిందువులు కూడా రాయిని పూజించటం లేదు, ఆ రాయి ద్వారా దేవుణ్ణి పూజిస్తున్నారు అని చెప్పారు. ఈ కథ ద్వారా ఆయన చెప్పిన సూత్రం ఏమిటంటే, చూసే మనస్సు ఉంటే దేవుణ్ణి ఎందులో అయినా చూడవచ్చు. రాయి అయినా, రత్నమైనా, చెట్టు అయినా, పుట్టైనా లేక మట్టి అయినా కూడా అన్నిట్లో భగవంతుని దర్శించవచ్చు. ఇదే అద్వైతం యొక్క తత్వం. ఇంకొక విషయం చూద్దాం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు, ఏ యదా మాం ప్రపద్యంతే తాం తస్యైవ భజామ్యహం, ఎవరు నన్ను ఏ రూపంలో ఆరాధిస్తారో వారికి నేను ఆ రూపంలోనే అనుగ్రహిస్తాను అని చెప్పి శ్రీకృష్ణుల వారు చెప్పారు. ఇక్కడ శ్రీకృష్ణుల వారు నా రూపం మాత్రమే అని చెప్పడం లేదు, మీరు ఏ రూపంలో పూజించినా నేను ఆ రూపంలో అనుగ్రహం అందిస్తాను అని చెప్పి భక్తుడి యొక్క భావాన్ని గౌరవించాడు. అలాంటిదే ఇంకొక విషయం చూద్దాం. ప్రహ్లాదుడి కథ అందరికీ తెలుసు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని ఇలా అడిగాడు, నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు అని. అన్ని చోట్ల ఉన్నాడు అని చెప్పి ప్రహ్లాదుడు చెప్పాడు. ఈ స్తంభంలో ఉన్నాడా అని హిరణ్యకశిపుడు అడిగాడు. అప్పుడు ప్రహ్లాదుడు అవును ఉన్నాడు అని చెప్పి సమాధానం ఇచ్చాడు. హిరణ్యకశిపుడు స్తంభాన్ని కొట్టాడు. అక్కడ నుంచే నరసింహుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ కథ ఏం చెప్తుంది? దేవుడు స్తంభంలోనే ఉండగలిగితే విగ్రహంలో ఎందుకు ఉండలేడు? ఇప్పుడు ఇంకొక ప్రశ్న, విగ్రహానికి నోరు లేదు అంటారు, సరే, పుస్తకానికి నోరుందా? లేదు. అయితే ఒక పుస్తకం జీవితాలను ఎలా మార్చుతుంది? ఎందుకంటే జ్ఞానం అందులో ఉంది కాబట్టి మార్చుతుంది.
అదేవిధంగా విగ్రహం భక్తిని మేల్కొలిపే సాధనం. ఆలయంలో ప్రాణప్రతిష్ఠ ఎందుకు చేస్తారు? ఏ రాయినైనా తీసుకొని దేవుడు అని అనరు. వేద మంత్రాలు, ఆగమశాస్త్ర విధానాలు, యజ్ఞాలు, మంత్రశక్తి ఇవన్నీ చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తారు. తర్వాత అది కేవలం రాయి కాదు, ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుంది. ఆదిశంకరాచార్యులు నిర్గుణ బ్రహ్మాన్ని బోధించారు. అయినా ఆయన వందలాది దేవాలయాల్లో పూజలు చేశారు. ఎందుకంటే సాధారణ మనిషి నేరుగా నిరాకార బ్రహ్మాన్ని ధ్యానం చెయ్యలేడు. రూపం ద్వారా ఆ తత్వాన్ని చేరుకుంటాడు. అంతేకాకుండా భారతదేశంలో వేల సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీ జగన్నాథ ఆలయం, చతుర్భుజ జగన్నాథ కంఠ శోభిత కౌస్తభ పద్మనాభ వేద గర్భ చంద్రశూయ విలకలా, కాశీ విశ్వనాథ ఆలయం, అరుణాచలం వంటి మహాపుణ్యక్షేత్రాలకు కోట్లాది మంది భక్తులు వెళ్తున్నారు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అక్కడ ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతున్నారు. హిందూ మతం చెప్పేది చాలా సరళమైనది. రాయి దేవుడు కాదు, కానీ దేవుడు రాయి ద్వారా కూడా అనుగ్రహం ఇవ్వగలడు. దీపం దేవుడు కాదు, కానీ దీపం ద్వారా దేవుణ్ణి స్మరిస్తాం. గంట దేవుడు కాదు, కానీ గంట ద్వారా మనస్సును ఏకాగ్రం చేస్తాం. కాబట్టి ఎవరు విగ్రహంలో దేవుడు లేడు అని చెప్పినా వారిని ద్వేషించాల్సిన అవసరం లేదు. ఒక్క ప్రశ్న అడగండి, దేవుడు సర్వవ్యాపి అయితే విగ్రహంలో ఎందుకు ఉండకూడదు? ఈ ఒక్క ప్రశ్నకు తార్కిక సమాధానం చెప్పగలిగితే చెప్పమని చెప్పండి. సనాతన ధర్మం అజ్ఞానాన్ని కాదు, జ్ఞానాన్ని బోధిస్తుంది. ద్వేషాన్ని కాదు, సత్యాన్ని బోధిస్తుంది. అందుకే మన ఋషులు ప్రకటించారు, ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షించిన వారిని ధర్మమే రక్షిస్తుంది. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. వీడియోని సబ్స్క్రైబ్ చేసి చూస్తున్న వాళ్ళకంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి అది మాకు ప్రోత్సాహంగా ఉంటుంది. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.